ఇంకా తెలుగులో మనం సొత్తు అంటాం. ಇದೆಲ್ಲ ನನ್ನ ಸೊತ್ತು, ಇದೆಲ್ಲ ನಂದು, ನಾನು ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದು, ನಾನು ಸಂಪಾದನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋದು. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ದೇವರ వాక్యం ಹೇಳ್ತದ, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. దేవుడు నమ్మని ఏం ಮಾಡಿದ್ದಾనంತ್ರಿ, కొనుక్ಕೊಂಡಿದ್ದಾನೆ, మనల్ని ఖరీదు చేస్తున్నాడు. దేని పెట్టి? విలువ చెల్లించినాడు, బెలే. ఏంటి ఆ విలువ అంటే? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని ఇచ్చి దేవుడు మనల్ని కొనుక్కున్నటువంటి వాడుకున్నాడు. కనుక నిజంగా మనము ఈ 33వ కీర్తనలో రాయబడిన రీతిగా దేవుణ్ణి మనకి దేవుడుగా మనము స్వీకరిస్తే మనము ధన్యులము. దేవుడు మనల్ని స్వాస్థ్యముగా ఎంచినట్లయితే నిజంగా మనము ధన్యులము. ఈ రోజున మరి మనకి ఇలాంటి ధన్యత ఉందా అంటే, మానవులమైనటువంటి ఎవరికి కూడా ఇలాంటి ధన్యత లేనే లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా